ఏందండి ఘోరమైన పాపాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఏ శిక్ష రాదండి అని కొంతమంది ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో దుర్మార్గుల గురించి నాకు చెప్తూ ఉంటారు. ఎంత కీడు చేసేది తెలుసండి, వాళ్ళు ఎంత కీడు పనులు చేస్తున్నారు తెలుసా అని. కొంతమంది స్త్రీల గురించి, పురుషుల గురించి చెప్పేటప్పుడు కొంతమంది సహోదరులు, సహోదరీలు సాతానుగాడి చేత పట్టబడి వాళ్ళు చేసే నేరాలన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. వారికి ఏ శిక్ష రావట్లేదండి అంటున్నారు. నేనేమంటానంటే, దుర్మార్గులు భయంకరంగా వారు చేసే పనుల నిమిత్తం వారికి మంచం మీద పడిపోయే శిక్షలు కానీ, లేకపోతే కోమాలో ఉండే శిక్షలు కానీ, లేకపోతే నడవలేని కాళ్ళు తీసేసి ఇంట్లోనే నడవలేని స్థితిలో ఉండే శిక్ష కానీ, పక్షవాతం రోగం గల శిక్షలు కానీ అలాంటి వాళ్ళకి రావండి. దేవుడు రాజ్యానికి ఏర్పరచుకున్న వారికి పక్షవాత రోగాలని, లేకపోతే ఇంకా రకరకాల శిక్షలు మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు అప్పటికైనా పశ్చాత్తాపం వచ్చి నీతిగా బ్రతుకుతారని శిక్షలు విధిస్తూ ఉంటాడు కదా. మనం ఏమనుకుంటామంటే, వాడు పాపి కనుక పక్షపాతం వచ్చింది, వాడు పాప కనుక ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం. ముందు వాళ్ళని ఆ స్థితిలో దేవుడు ఉంచాడంటే అప్పటికైనా వాళ్ళకి పశ్చాత్తాపడటానికి అవకాశం వచ్చింది అని అర్థం చేసుకోవాలి మనం. అప్పటికైనా వాళ్ళు పశ్చాత్తాపం లేకపోతే వాళ్ళు నిజంగా నిత్య నరకం వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకైనా కనీసం దేవుడు అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపడటానికి, వాళ్ళు చేసిన పాపం నిమిత్తం ఇప్పుడే నీతిగా బ్రతికి దేవుడి రాజ్యం చేరటానికి ఒక అవకాశం దేవుడు వాళ్ళని శిక్షించాడు, ప్రేమించాడు కనుక కదా. యాక్సిడెంట్లో కాలు పోవటం కానీ, లేకపోతే పక్షవాతం రావటం కానీ, లేకపోతే ఇంకో శిక్ష ఏదో బెడ్ రెస్ట్లోనే ఉండటం కానీ, ఇవన్నీ శిక్షలండి. ఎందుకని అప్పటికి నా పిల్లలు పశ్చాత్తాపడి, స్త్రీలు కానీ పురుషులు కానీ పశ్చాత్తాపడి నీతిగా బ్రతికి నా రాజ్యానికి వస్తారని ప్రేమించి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వాళ్ళ పశ్చాత్తాపడి ప్రభువుకి తిరిగి వాళ్ళు రక్షణ పడతారు. పశ్చాత్తాపం లేకుండా ఇంకా పాపేచ్చల్లో ఉన్నవారు నరకానికి వెళ్తారు. కానీ బహు దుర్మార్గులకు ఏ శిక్ష రావట్లేదంటే వాళ్ళకి పశ్చాత్తాపడే అవకాశం కూడా ఇవ్వట్లా. కారణం ఏంటి తెలుసా? వాక్యం సర్వస్వం తెలుసా? దుర్మార్గుల మీదకి హఠాత్తు మరణం వచ్చిద్దని. అంటే వాళ్ళకి పశ్చాత్తాపం కూడా లేకుండా ఒక్కసారిగా లేపేయటానికి దేవుడు డేట్ ఫిక్స్ చేశాడు. ఆలోచించండి, దుర్మార్గులు ఎన్ని పాపాలు చేస్తున్నా బాగున్నాం అనుకుంటాం, బాగుండరు. వాళ్ళకి దేవుడు సువార్తను ఎంత హెచ్చరిస్తున్నా ఇంకా లోబడట్లేదంటే ఆ తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, మారాలని. ఎందుకు తెలుసా? పశ్చాత్తాపం కూడా పడకుండా ఒక్కసారిగా ఇప్పటికి ఎంతమందిని దేవుడు లేపేశాడు తెలుసా? నేను చెప్పాల్సిన పని లేదు పిల్లలు కదా. 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు వరకు పశ్చాత్తాపం కూడా అవకాశం లేకుండా ఎంతోమంది దేవుడు లేపేశాడు. ఎంతోమంది చచ్చిపోయారు, హఠాత్తు మరణాలు. పశ్చాత్తాపానికి అవకాశం ఇలా వాళ్ళు చేసే పాడు పనుల నిమిత్తం ఎంత సువార్త హెచ్చరించిన దేవుడు తిరగల, దేవుడిపై ఎదురు తిరిగారు, వాక్యాన్ని ఎదిరించారు, నీతిని ఎదిరించారు, దుష్టత్వాన్ని అత్తుకున్నారు, మంచిని దేశించారు. ఒక్కసారి పశ్చాత్తాపడకుండా లేపేశాడు. అలాగే దుర్మార్గులు ఎన్ని చేస్తున్నా దేవుడు ఊరుకోడు, పశ్చాత్తాపడే అవకాశం ఇవ్వకుండా లేపేస్తాడు. మీరు నీతిగా ఉండండి.